తేజస్వి టీవీ5 న్యూస్ ఛానల్. కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ సంతోషం వ్యక్తం చేసి అందరూ కూడా ఒక 3 గంటల సేపు ఎంతో సంతోషంగా ఉండే డ్యాన్సుల రూపంగా కావచ్చు, మ్యూజికల్ చైర్స్ కావచ్చు, ఒక బెలూన్ నుంచి కూడా గేమ్ ఉండే అన్ని గేమ్స్లో బాగా ఆడి వాళ్ళ సత్తాని ఇలా కనబరిచారు. వాళ్ళ టాలెంట్ అంతా బయటికి తీశారు. డ్యాన్స్ రూపం కావచ్చు, అన్ని ఆటలలో కూడా మహిళలు లేకుంటే సృష్టి లేదు. ఈరోజు మనము ఈ భూమి మీద బతుకున్నామంటే కూడా మన బరువంతా మోసేది భూతల్లి, వారు కూడా మహిళనే. పైన ఉండేది కూడా సృష్టి మొత్తం నడిపించినది కూడా అర్ధనారీశ్వరుడు అనేసి మన శివుడు కూడా మనకు తెలిసింది. మహిళ పార్వతమ్మ లేకుంటే సృష్టి నడుస్తలేదు. ఏ రకంగా చూసినా మహిళలే. ఇప్పుడు మనం అందరం జర్నలిస్ట్ కావచ్చు, నేను ఎమ్మెల్యే కావచ్చు, ఇక్కడ ఉన్న సోదరులు ఎవరు కూడా సంతోషంగా ఉందంటే దినరీత్యలో మన మహిళా మందులు లేకుంటే మనమే లేము. అన్ని విధంగా మహిళలే మూలం కాబట్టి ఈ వేడుకలు జరపడం, మహిళా దినోత్సవ వేడుకలు, వీళ్ళందరినీ గౌరవించాలి. ఒక ఉమెన్స్ డేనే కాదు, ప్రతిరోజు గౌరవించాలి. ప్రతిరోజు వాళ్ళు లేకుంటే మనం లేము. కింద భూమి కావచ్చు, పైన ఆకాశం మీద దేవత కావచ్చు, మహిళలు లేకుంటే ఉండరు. కాబట్టి మనమందరము మహిళలను అనినిత్యం గౌరవించాలి. ఎక్కడైతే మహిళలను పూజిస్తారో, గౌరవిస్తారో అక్కడే దేవతలు ఉంటుంది. అది దాన్ని భావించి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మహిళలు బాగుంటే కుటుంబాలు బాగుంటాయి, సమాజం బాగుంటుంది, తెలంగాణ రాష్ట్రం బాగుంటుందని ఏ పథకం పేరు పెట్టినా, పథకం ఇంప్లిమెంట్ చేసినా ప్రతి పథకం పేరు మహిళల పేరే. గృహలక్ష్మి కావచ్చు, మహాలక్ష్మి అని పేరు పెట్టడం, మహిళలందరినీ మహాలక్ష్మి చేయాలి, కోటీశ్వరుని చేయాలని కూడా వాళ్ళ ఆలోచన, ఆకాంక్ష ఉంది. కాబట్టి అవన్నీ నెరవేరాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఎమ్మెల్యే బాధ్యతలు నిర్వహిస్తున్నా అంటే కూడా అత్యధిక శాతం మా మహిళలే సహాయ సహకారాలు అందించి ఆశీర్వదించినందుకే నేను మొదటి నుంచి వారు నాతో ఉన్నందుకే సాధ్యమైంది. కాబట్టి ఎల్లప్పుడూ మహిళలందరూ సంతోషంగా ఉండాలి. ఏ విధంగా అయితే ఈరోజు సంతోషంగా ఉన్నారో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.